EPS 95 స్కీమ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరియు EPS 95 పెన్షనర్స్కి నా నమస్కారాలు. మనకి ఎలక్షన్స్ కొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇద్దరు కూడా మేనిఫెస్టోస్ రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోస్లో EPS 95 పెన్షన్ మీద ప్రస్తావన ఏమీ లేదు. మన EPS 95 స్కీమ్ వచ్చి 28 సంవత్సరాలు దాటుతున్నా సరే దీని మీద ఈ రెండు మేనిఫెస్టోల్లో ఏమీ ప్రస్తావన లేదు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మన EPS 95 సంబంధించింది కాకుండా వేరే పెన్షన్ స్కీమ్ మీద ఒక ప్రస్తావన ఉన్నది. ఆ ప్రస్తావన ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తున్నారు. 2007 కంటే ముందుగానే 2007 కంటే ముందు నుంచే వాళ్ళు ఒక పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తున్నారు. దాని పేరు ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ కింద 2007 నుంచి వీళ్ళు చెల్లిస్తున్న అమౌంట్ ఏ విధంగా ఉందంటే 60 ఏళ్ళ నుంచి 79 ఏళ్ళ వరకు 200 రూపాయలు, 80 కానీ 80 పైబడిన వాళ్ళకి కానీ 500 రూపాయలు వీళ్ళు ఇస్తున్నారనమాట. 60 నుంచి 79 వరకు 200 రూపాయలు, 80 పైబడిన వాళ్ళకి 500 రూపాయలు ఇస్తున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ 200కి 2800 యాడ్ చేసి 3000 పెన్షన్ ఇస్తుంది. అదేవిధంగా 500కి 2500 యాడ్ చేసి 3000 పెన్షన్ ఇస్తుంది అన్నమాట. అంటే వీళ్ళు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ 2007 నుంచి కూడా అంటే దాదాపు 17 ఏళ్ళ నుంచి 200 మరియు 500 యాజ్ ఇట్ ఈజ్గా అలాగే 17 ఏళ్ళ నుంచి అలాగే ఉందన్నమాట. దీనికి స్టేట్ గవర్నమెంట్ అదనంగా డబ్బులు వేసి వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు అన్నమాట. ఉచిత పెన్షన్, వృద్ధులకి ఇచ్చే ఉచిత పెన్షన్ విషయంలో వాళ్ళు అదనంగా డబ్బులు వేసి పెన్షన్ ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారంటే ఈ 200 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళది ఆ 200 నుంచి 1000 రూపాయలు చేస్తాము. అంటే 60 నుంచి 79 ఏళ్ల వరకు ఇచ్చే 200 రూపాయలని 1000 రూపాయలు చేస్తాము. 80 పైబడిన వాళ్ళకి ఇచ్చే 500 కూడా 1000 రూపాయలు చేస్తామని వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారు. కానీ ఈ వార్త పత్రికల్లో ప్రముఖంగా రాలేదు. బీజేపీ మేనిఫెస్టోలో ఈ ప్రస్తావన అసలు లేనేలేదు. పెన్షన్ గురించి ప్రస్తావన అసలు లేనేలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం ఇది ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఈ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆల్రెడీ పెన్షన్ అమౌంట్ కొంత ఇస్తుంది. దానికి అత్యధిక మొత్తంలో స్టేట్ గవర్నమెంట్ కొంత కలిపి ఓల్డ్ ఏజ్ పెన్షన్, ఫ్రీ వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది అని చాలా మందికి తెలియకపోవచ్చు. అందువలన ఇది ప్రముఖంగా పత్రికల్లో కూడా ఎక్కడ రాలేదు. ఇది పెన్షన్ గురించి నేషనల్ పార్టీస్ అయిన కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించిన వివరాలు అన్నమాట. తర్వాత రీసెంట్లీ మనకి వాట్సాప్ గ్రూప్స్లో 21,000 సీలింగ్ 15,000 నుంచి 21,000 సీలింగ్ పెంచుతారని ఒక వార్త వస్తుందన్నమాట. ఈ విషయంలో మనం కొన్ని వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం అన్నమాట. 15,000 సీలింగ్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తన వాటా కింద 1.16% 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 8,714
76 crores ఇచ్చారనమాట ఈపీఎఫ్ఓకి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించిన అమౌంట్ ఎంత అంటే 8,714.76 crores. ఇప్పుడు 21,000 చేస్తే వీళ్ళు 12,200.66 crores పే చేయాలి. 12,200.66 crores పే చేయాలి. అంటే అదనంగా 3,455.90 కోట్లు వీళ్ళు పే చేయాలి. అంటే మరి గవర్నమెంట్ ఈ సీలింగ్ పెంచడం వలన 3,485.90 కోట్లు అదనంగా చెల్లించడానికి రెడీగా ఉందా లేదా అన్న విషయం మనకి అక్కడ ఏమీ తెలియదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మరి సీలింగ్ పెంచితే 15,000 నుంచి 21,000కి మన ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద అనేక సంస్థలు ఉన్నాయి. ఉన్న సంస్థల్లో ఎక్కువగా ప్రైవేట్ యాజమాన్యాల కింద ఉన్న సంస్థలే ఎక్కువ ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ అండర్టేకింగ్స్, గవర్నమెంట్ కార్పొరేషన్స్, గవర్నమెంట్ సంబంధించిన వేరే ఇతరత్ర ఆర్గనైజేషన్స్ చాలా తక్కువ. 120% గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటే 180% ప్రైవేట్ యాజమాన్యం కింద ఉన్న సంస్థలు ఉంటాయన్నమాట. మరి వాళ్ళు ఇప్పుడు 15,000 మీద గరిష్టంగా 12% కంట్రిబ్యూషన్ ప్రావిడెంట్ ఫండ్కి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. 12% ఆన్ 15,000 అంటే 1,800 మ్యాక్సిమం వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు 21,000 చేస్తే వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేయాలి? 2,520 రూపీస్ కంట్రిబ్యూట్ చేయాలి. అంటే 2,520 రూపీస్ అంటే అదనంగా 720 రూపాయలు కంట్రిబ్యూట్ చేయాలన్నమాట. గరిష్టంగా వాళ్ళు 720 రూపాయలు అదనంగా కంట్రిబ్యూట్ చేయాలి. అంటే 1,800కి 2,520కి డిఫరెన్స్ 720 రూపీస్. ఇది గరిష్టంగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేయదలుచుకుంది. మరి ఎంతమంది ఈ విధంగా కంట్రిబ్యూట్ చేయడానికి ప్రతి నెల రెడీగా ఉన్నారు అన్నది కూడా ఎక్కడ ప్రస్తావన రాలేదు. మరి చిన్న చిన్న సంస్థలు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. సపోజ్ చిన్న ఊర్లలో హోటల్స్ ఉంటాయి. మరి ఆ యాజమాన్యం ప్రతి నెల గరిష్టంగా 720 రూపాయలు ప్రతి వర్కర్ మీద అదనంగా చెల్లించడానికి రెడీగా ఉందా లేదా అన్న విషయం ఎక్కడ ప్రస్తావన లేదు. అదేవిధంగా చిన్న పరిశ్రమలు అవి కూడా ఈ విధంగా 720 రూపాయలు అదనంగా చెల్లించడానికి రెడీగా ఉన్నాయా? 720 రూపాయలు అంటే గరిష్టంగా 720 రూపాయలు చెల్లించడానికి రెడీగా ఉన్నాయా అన్నది ఎక్కడ ప్రస్తావన లేనే లేదు. అందువలన 21,000 రూపీస్కి సీలింగ్ పెంచాలంటే చాలా వీళ్ళు కన్సల్టేషన్స్ చేయాలి. గవర్నమెంట్ ఇండస్ట్రీస్ తోటి, చిన్న పరిశ్రమల వాళ్ళతోటి, అందరితోటి కూడా వీళ్ళు కన్సల్టేషన్ కూడా చేయాలి, వాళ్ళని ఒప్పించాలి. తర్వాత గవర్నమెంట్ కూడా తను కూడా ముందుకు రావాలి. ఎడిషనల్గా 1.16% అదనంగా 6,000 ఏదైతే ఉందో 15,000కి 21,000కి మధ్య డిఫరెన్స్, దాని మీద వాళ్ళు అదనంగా 1.16% కంట్రిబ్యూట్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉందా లేదా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈపీఎఫ్ఓ ఏ సంస్కరణ చేపట్టినా యాక్చురీ అడ్వైజ్ మీదే వాళ్ళు సంస్కరణలు చేపడతారు. యాక్చురీ అంటే వాల్యూయర్. ఈపీఎస్ 95 ఫండ్ వాల్యూయర్ అని ఒక అతను ఉంటాడు. అతనిచ్చే నివేదిక మీదే వీళ్ళు ఏ సంస్కరణలైనా ఈపీఎస్ 95లో తీసుకొస్తారు అన్నమాట. మరి ఆ వాల్యూయర్ ఏమంటున్నారంటే ప్రతి వాల్యుయేషన్ రిపోర్ట్లో ఆయన ఒక వార్నింగ్ ఇస్తున్నాడు ఈపీఎఫ్ఓకి. మీరు నన్ను కన్సల్ట్ చేయకుండా సీలింగ్ పెంచద్దు. సీలింగ్ పెంచితే నన్ను కన్సల్ట్ చేయాలి కంపల్సరీగా. ఒకవేళ మీరు సీలింగ్ పెంచదలుచుకుంటే ప్రొరాటా బేసిస్లోనే ఇవ్వాల్సి వస్తుంది అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. ప్రతి వాల్యుయేషన్ రిపోర్ట్లో ఆయన కంపల్సరీగా ఈ విషయాలు చెప్తున్నాడు అన్నమాట. మరి
ఒకవేళ మనం ఒక ఎగ్జాంపుల్ కింద 1/9/2024 నుంచి 21,000 చేశారు అనుకుందాం మనం. అంటే 15,000 నుంచి 21,000 1/9/2024 నుంచి చేశారు అనుకుందాం. అప్పుడు పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 16/11/95 నుంచి 31/8/2014 వరకు 6,500 మీద క్యాలిక్యులేట్ చేస్తారు. 1/9/2014 నుంచి 31/8/2024 వరకు 15,000 మీద క్యాలిక్యులేట్ చేస్తారు. 1/9/2024 నుంచి 21,000 మీద క్యాలిక్యులేట్ చేస్తారు అన్నమాట. అది ప్రోరాటా బేసిస్ క్యాలిక్యులేషన్ అంటారు. ఈ విధంగా చెయ్యమని ఈపీఎఫ్ఓ యాక్చువరీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తున్నాడు. అంటే మీరు ఒకవేళ సీలింగ్ పెంచదలుచుకుంటే ఈ విధంగా చేయండి అని ఆయన హెచ్చరిస్తున్నాడు అన్నమాట. అందువలన ఈ 21,000 సీలింగ్ పెంచాలంటే వీళ్ళకి ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయన్నమాట గవర్నమెంట్కి. ఆ ప్రతిబంధకాలన్నీ దాటుకొని వాళ్ళు సీలింగ్ పెంచే విధానంలోకి వాళ్ళు ప్రవేశించాలన్నమాట. అందువలన ఈ వార్తలు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ మనం నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఈపీఎస్ 95 ప్రస్తావన కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేదు, బీజేపీ మేనిఫెస్టోలో లేదు. కాబట్టి ఈపీఎస్ 95 పెన్షనర్స్ని కానీ ఈపీఎస్ 95 ఉద్యోగస్తులను కానీ సంతృప్తి పరచడానికి ఇటువంటి వార్తలు వస్తున్నట్టు మనకి అవగాహన చేసుకోవచ్చు అన్నమాట. అందువలన ఇటువంటి వార్త ఏదైనా ఒక గాలి వార్త వచ్చిందంటే మన ఓటర్స్లో ఎవరైతే ఈపీఎస్ 95 పెన్షన్ కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఓటర్స్ కాబట్టి వాళ్ళలో కొంత ఆశ జనింప చేయడానికి ఇటువంటి వార్తలు వస్తున్నట్టు మనకి కొంతవరకు అవగాహన కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇటువంటి అమెండ్మెంట్స్ ఎవరు చేయరు. 21,000 చేస్తున్నారంటే అది ఎలక్షన్ కోడ్కి విరుద్ధం అన్నమాట. అందువలన ఎవరు కూడా ఈ టైంలో 15,000 నుంచి 21,000 వరకు ఎవరు పెంచరు. ఫస్ట్ మనం ఆలోచించుకోవాల్సిన విషయం. రెండోది ఈ విధంగా పెంచాలంటే ఎంతమంది ముందుకు రావాలి అన్నది కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాలన్నమాట. అందువలన 21,000 సీలింగ్ పెంచాలంటే ఇన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. అందువలన ఈ విషయంలో అందరూ సరిగ్గా అవగాహన చేసుకొని మనం ఈ విషయాన్ని నమ్మాలా లేదా అన్న దాంట్లో ఒక కన్క్లూజన్కి మనం రావాల్సి ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.